రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నగుట్టను మట్టి మాఫియా తోడేస్తున్నారని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇదంతా కలెక్టరేట్ కార్యాలయం కూతవేటు దూరంలో చోటు చేసుకుంది. ప్రొక్రైన్ సహాయంతో గుట్టను త్రవ్వి టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని అన్నారు. అయితే దీనిపై మైనింగ్ అధికారిని సంప్రదించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ పరిధిలో గల రగుడు మున్సిపల్ పరిధిలో గల మల్లన్నగుట్ట పెద్దగుట్ట అని పిలుస్తూ ఉంటారు. ఈ గుట్టను ఇక్కడ గత 2 రోజుల నుండి మట్టి మాఫియా యథేచ్ఛగా టిప్పర్లతో పెద్ద పెద్ద మిషన్లతో తరలిస్తూ అక్రమార్జన చేస్తూ ఉన్నారు. గతంలో వందల టిప్పర్లను ఇదే గుట్ట నుండి తీసిన సందర్భం ఉంది. ఈ గుట్టపై వందల ఫిర్యాదులు, దాదాపు 20 సార్లు నేను ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. ఇకనైనా ఈ గుట్టలను పర్యావరణాన్ని కాపాడి ప్రజలకు ఈ గుట్టలు ఉండేలాగా చూపించాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడైతే ఫిర్యాదు చేస్తున్నానో పోలీసు వారు వచ్చి ఈ టిప్పర్లను, మిషన్లను సీజ్ చేస్తూ ఉన్నారు తప్ప రెవెన్యూ అండ్ మైనింగ్ అధికారులు స్పందించడం లేదు. ఓన్లీ పోలీసులకే వీటి ఇష్యూల మీద చర్య తీసుకుంటున్నారు తప్ప ఇతర శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఇప్పటికైనా వివిధ శాఖలకు సంబంధించి ఫారెస్ట్ దయచేసి ఆలోచించారు. వందలాది వృక్షాలు నేలమట్టమవుతున్నాయి. ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు తప్ప ఇది మా పరిధిలో లేదనుకుంటే వెళ్ళిపోయారు తప్ప కానీ ఎక్కడ ఏ క్వశ్చన్ కూడా ఏ అధికారి ఫోన్ చేసినా స్పందించడం లేదు. ఇకనైనా సమన్వయంతో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి ఈ గుట్టలను, పర్యావరణాన్ని కాపాడి ప్రజలకు వినియోగించుకునేలాగా ఉండాలని కోరుతా ఉన్నాం.